నన్ను చూడండి, ఈ మాటలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఎన్నోసార్లు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని గెడ్డం కింద బెల్లం మొక్క పెట్టి మరీ బతిమలాడినట్టు బతిమలాడారు. నేను ససేమరా అన్నాను. మీరు కూడా యజమానులకు గజము దూరంలో ఉండిన మంచిదని భుజము తట్టి చెబుతున్నాను బ్రదర్. ఏంటి ఏదో యజమానులు గజములు భుజములు అంటున్నావు? అదే సార్, నన్ను యజమానులకి గజం దూరంలో ఉండమని సెలవిస్తున్నారు. ఓ ఎందులకో? అది మీరు అక్కడికి కార్తిక్ గారు. ఏమి లేదు సార్, వంశీ గారి ఎంగేజ్మెంట్ అనుకోకుండా అయిపోయిందంట కదా. అది తెలుసుకొని పెళ్ళెప్పుడు భోజనాలు ఎప్పుడు అంటూ మాకు సంబంధం లేని మ్యాటర్ మాట్లాడుతుంటే నేనే మనకెందుకు సార్, వాళ్ళ కుటుంబ విషయాలు అని చెప్తున్నాను సార్. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని జీతగాళ్లలా నేను యజమానిలా బిహేవ్ చేశానా? మన ఇంట్లో జరిగే ఎన్నో శుభకార్యాలకి నువ్వు వచ్చావుగా. అది చెప్పారు సార్. మీరు గడ్డం కింద బెల్లం పెట్టి మరీ బతిలాడారంట కదా. అలా చెప్పాడా? ఇంకా అది వదిలేండి సార్. స్టాక్ లిస్ట్ చెక్ చేయడానికి వచ్చారా? అన్ని డీటెయిల్గా రాసి పెట్టాను, తీసుకొస్తాను. నేను దాని గురించి రాలేదు, నిన్ను చూద్దామని వచ్చాను. ఎన్నిసార్లు చూడడానికి ఏం ఉందప్పా? నన్ను చూడటానికా? అదే మాట్లాడడానికి. ఏం మాట్లాడడానికి సార్? పెళ్లి గురించి. పెళ్లి గురించా? అదేనయ్యా, మా వంశీకి మా సుధ కూతురు జయాకి నిశ్చితార్థం అయింది కదా, ఆ విషయం మాట్లాడడానికి. అవును, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? పెళ్లి కాని వాడిని పెళ్లి గురించి అభిప్రాయం అడిగితే ఏం చెప్తాడు సార్? నన్ను అడగండి, విపులంగా వివరించి విడమరిచి చెప్తాను. అర్థమైంది సార్. నీతో ఒక మాట చెప్పాలని వచ్చానయ్యా. నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉన్నావో ఏంటో నాకు తెలియదు, కానీ నీకిప్పటినుంచి ఒక వసుదైక కుటుంబం ఉంది. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా ఒక స్నేహితుడిలా అడుగు, తండ్రిలా చేసి పెడతాను. అదే తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను. అవును, మనలో మనమాట. ఈరోజు శనివారం కదా, నీ గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నావా? గర్ల్ ఫ్రెండా? నాకా? ఏ లేరా? పోనీ మనసులో? నా మనసులో మనసులో ఎవరో ఉన్నారు, చెప్పేయ్. అది చెప్పకు, చెబితే చెక్కేస్తారు. నా మనసులో కూడా ఇప్పటికైతే ఎవరు లేరు సార్. సరే, నీ భవిష్యత్తుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు నాకు చెప్పు. భవిష్యత్తుకు సంబంధించిందా సార్? అదేనయ్యా, పెళ్లి గురించి. మావయ్య గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడేనమ్మా. కార్తిక్ గారు, సిస్టమ్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఒకసారి వచ్చి చూస్తారా? పదండి మేడం. సార్ వెళ్ళు. ఏమైంది మేడం? ఏంటి ఎప్పుడు చూడనట్టు ఈ ఫ్యామిలీ కార్తిక్ చుట్టూనే తిరుగుతున్నారు? సంథింగ్ ఈస్ ఫిషీ. కనిపెడతా. దేవుడా, ఈ జంటని కూడా కలుపు. తంతే బూరెల బుట్టలో పడ్డం అంటే ఇదేనేమో. విశ్వనాథ్ కూతురుగా తన ఆస్తంతా నాకే దక్కుతుంది. విజేంద్ర ప్రతాప్ ఇంటి కోడలుగా ఆ ఆస్తి కూడా నాకే దక్కుతుంది. ఎటు చూసినా లైఫ్ సాలిడ్గా సెటిల్ అయిపోయినట్టే. పాపం ఆ గంగ్ ఉండాల్సిన ప్లేస్లో నేనున్నానని తెగ ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళిక మీదట నా జోలికి రాకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తాను. హలో అమ్మా, నేను కూర్చోవాలి. ఈ పేపర్ తీ. ఏం చూస్తున్నావు?
పేపర్ తీ. అట్టగనమ్మా. ఏంటలా చూస్తున్నావు? నేనొచ్చి కూర్చుంటే ఏం కావాలని అడగవా? నీకేం కావాలి? నీకు కాదు, అమ్మాయి గారు. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఇక మీదట నుండి మీరు నన్ను అమ్మాయి గారు అని పిలవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను గొప్పింటికి కాబోయే కోడల్ని. నాకు తగిన రెస్పెక్ట్ మీరిచ్చి తీరాలి, లేదంటే మీ ఉద్యోగాలుండవు. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏంటి చీప్గా కప్పులు తీసుకొచ్చావు? వెండి గ్లాస్ లేదా? చెప్పాను కదా, నేను ఆ కోటకి కాబోయే యువరాణిని. నన్ను మహారాణి లెవెల్లో ట్రీట్ చేయాలి, అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? మోసాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఈ చిప్ప కూడా దొరుకుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో నీకు అర్థమవుతుందని నాకు బాగా అర్థమవుతుంది జయ. మా అమ్మ నాన్నతో ఏదో అంటున్నావేంటి? ఆవిడ కోటకు కాబోయే యువరాణి అంట. ఆవిడకి మహారాణి లెవెల్లో ట్రీట్మెంట్ కావాలంట. ఓహో అవునా?